తెలంగాణ బీసీ గురుకుల 2026-27 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అయితే ఎక్స్‌టెండ్ అయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనకు డేట్ అనేది ఎప్పటి వరకు ఎక్స్‌టెండ్ అయింది, ఇంటర్ వాళ్ళు ఎప్పటి వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, డిగ్రీ వాళ్ళు ఎప్పటి వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ మహాత్మా జ్యోతిబా పులే బీసీ వెల్ఫేర్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో, ఫర్దర్ కూడా ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ఈఐఎస్‌కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గానే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. అండ్ నౌ ఎక్స్‌టెండ్ అయింది డేట్. ఎక్స్‌టెండ్ అయింది కాబట్టి ఎక్స్‌టెండ్ అయింది అని చెప్పి వీడియోస్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మనోళ్ళేందంటే జస్ట్ వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు. అంతే తప్ప ఎవళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఎవళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. ప్లీజ్ డూ సపోర్ట్. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ మనం ఫర్దర్‌గా డిగ్రీకి సంబంధించి ఇంటరోళ్ళకు డిగ్రీకి సంబంధించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి, ఇంటర్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ డిగ్రీకి సంబంధించి దోస్త్ ఫేజ్ 2 అప్డేట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? దోస్తుకు సంబంధించిన ఫేజ్ 3 అప్డేట్ వచ్చినా కూడా మనం మాట్లాడుకుంటాం కాబట్టి, పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా? సో, మనకు ఇంటర్మీడియేట్‌కి సంబంధించి డేట్ అనేది ఎక్స్‌టెండ్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దాంతో పాటుగా డిగ్రీకి సంబంధించి కూడా డేట్ అనేది ఎక్స్‌టెండ్ కావడం అయితే జరిగింది. సో, ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే ఎప్పటిదాకా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనంటే, మనకు అఫీషియల్ పోర్టల్ లోపలనే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. మనకు 15థ్ మే వరకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి. ఓకేనా? ప్రీవియస్‌గా మనకు 12థ్ మే వరకు టైమ్ అయితే ఇచ్చుండే. 12థ్ మే 2026 వరకు ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే టైమ్ ఉండే. బట్ మనకిప్పుడు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 15థ్ మే వరకు టైమ్ అయితే ఉంది. 15థ్ మే 2026 వరకి. ఓకేనా? మీరింకా ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే మాత్రం ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోండి. మనకు రూ. 200 మాత్రమే ఫీ అయితే ఉంటది. ఎట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండది. మనకు 10థ్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డే మనకు ఇంటర్మీడియేట్ అడ్మిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతాదన్నట్టు. సో, మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్‌లను బేస్ చేసుకొని మనకొచ్చిన 10థ్ మార్క్స్‌ని బేస్ చేసుకొని రూ. 200 ఫీ తోటి మనమైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మనకు సీట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతాదన్నట్టు. సో, ఇది ఇంటర్మీడియేట్‌కి సంబంధించి. వెన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ, ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయినోళ్ళు ఓకేనా? సో, డిగ్రీకి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే ఎప్పటిదాకా టైమ్ ఉండే అంటే మనకు ప్రీవియస్‌గా 10థ్ మే దాకా టైమ్ అయితే ఇచ్చుండే వాళ్ళు. ఓకేనా? 10థ్ మే 2026 వరకు. సో, ఈ 10థ్ మే 2026 నుండి మనకు డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. 16థ్ మే వరకు మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 16థ్ మే 2026 వరకి. మనం ఆన్‌లైన్ లోపల డిగ్రీకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి 16థ్ మే దాకా టైమ్ అయితే ఉంది. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ మనకు డిగ్రీ లోపల అడ్మిషన్ అయితే ఇస్తారన్నట్టు. సో, రెగ్యులర్ ఓళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటది. బ్యాక్‌లాగ్ ఓళ్ళకి గాదు. అండ్ ఇంటర్మీడియేట్ కూడా అంతే. రెగ్యులర్ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. బ్యాక్‌లాగ్ వాళ్ళకి గాదు. మనకు రూ. 200 ఫీ అయితే ఉంటది. అప్లికేషన్ ఫీ. సో, ఈ రూ. 200 అప్లికేషన్ ఫీ తోటి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే మనకు ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ అయితే ఉంటదన్నట్టు డిగ్రీకి సంబంధించి. సో, ఇది మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బీసీ వెల్ఫేర్‌కి సంబంధించిన అప్డేటు. సో, ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.